వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకొక మ్యాప్తో నేను మీ ముందుకు రావడం జరిగింది. సో ఇదివరకు మనకి ఏపీ మ్యాప్ అనేవి 13 డిస్ట్రిక్ట్స్ ఉండేవి. సో చాలా ఈజీగా నేర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అవి 26 డిస్ట్రిక్ట్స్ అనేవి పెంచడం జరిగింది కాబట్టి సో అవి నేర్చుకోవడం అలాగే గుర్తుపెట్టుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంది. సో అందుకనే ఈజీగా కొంచెం ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కొన్ని ట్రిక్స్ అనేవి తయారు చేశాను. అవి కొంచెం ఈజీగా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి సో ఇప్పుడు మీకు చూపిస్తాను. జాగ్రత్తగా ఆ ట్రిక్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే మీరు చాలా ఈజీగా ఈ ఏపీ మ్యాప్ అనేది చేయగలుగుతారు అనమాట. సో ఫస్ట్ అనేది చూసుకున్నట్లయితే ఇటువైపు చూద్దాము. ఇటువైపు మొత్తం కూడా మనకి బే ఆఫ్ బెంగాల్ అనేది ఉంటుంది. సో కోస్టల్ ఏరియాస్లో ఉండేటువంటి డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయనేది చూద్దాం. మీరు ఏంటంటే 3 ప్యాటర్న్స్లో నేర్చుకుంటారు. 13, 10, 3 ఇలా ఈజీగా నేర్చుకుంటే 26 డిస్ట్రిక్ట్స్ కూడా మీరు నేర్చుకోగలుగుతారు. అంటే 10+3 అనమాట. 10+3 అంటే 13+13 నేర్చుకుంటారు మీరు. 13+13 26. ఎందుకంటే మనకి ఇక్కడ ఇటువైపు ఈ బోర్డర్లో ఉన్నవి 13 ఉంటాయి. సో ఇటు సైడ్ ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు ఈ బోర్డర్ వరకు కూడా 10 ఉంటాయి. మధ్యలో మనకి 3 ఉంటాయి అన్నమాట. సో అందుకనే మీకు 13, 10, 3 ఈ ప్యాటర్న్ లో నేర్చుకుంటారు 26 డిస్ట్రిక్ట్స్ కూడా. సో ఒకసారి జాగ్రత్తగా కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మన ఈ కోస్టల్ వైపు ఉండేటువంటి డిస్ట్రిక్ట్స్ ని మనం ఐడెంటిఫై చేద్దాం ఈజీగా. ఓకేనా? 13 కూడా. సో ఒకసారి ఈ కోడ్ అనేది చూసుకున్నట్లయితే గనక సో ఇవన్నీ కూడా నేను వరుసగా ఫస్ట్ లెటర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో ఆ లెటర్స్ అన్ని కలిపి నేను ఇలా తయారు చేశాను. ఒకసారి మీకు ఇలా కాకుండా వేరే రకంగా కూడా మేము ఈజీగా గుర్తుపెట్టుకునే ట్రిక్ అనేది చేస్తాము అంటే కనుక అది కూడా ట్రై చేయొచ్చు మీరు. కానీ ఇప్పటికి మాత్రం ఇలా గుర్తుపెట్టుకోండి. ఎస్వివి అక్క వర్క్ బీపీ తెప్పించింది లేదా బీపీ తెచ్చింది. ఎస్వివి అక్క వర్క్, ఎస్వివి అక్క వర్క్ బీపీ తెచ్చింది లేదా తిప్పించింది. సో మీకు ఏ వర్డ్ కన్వీనియంట్ గా ఉంటే ఆ వర్డ్ అనేది చెప్పుకోండి. ఇక్కడ బీపీ స్క్వేర్ ఉంది చూసుకోండి. ఇక్కడ పి అనేది స్క్వేర్ లో ఉంది, అందుకని ఇక్కడ బీపీ స్క్వేర్ తెప్పించింది అలా చెప్పుకున్నా మీ ఇష్టం. ఇక్కడ అక్క ఎస్వివి అక్క వర్క్ డబ్ల్యూకే ఉంది కాబట్టి వర్క్ బీపీ స్క్వేర్ బీపీ తెచ్చింది టీ ఒకటే సిహెచ్ అనేది ఒకటి. సో అవి ఏంటనేది ఒకసారి నేను వరుసగా చూపిస్తాను. లెటర్స్ చూడండి. ఎస్వివి ఇక్కడ నుంచి వద్దాం, స్టార్ట్ అవుదాం. సో ఫస్ట్ ఈ లైన్ నేర్చుకుందాం. సో ఆ తర్వాత ఈ లైన్ ఇలా నేర్చుకుందాం అనమాట. ఫస్ట్ ఎస్ అంటే శ్రీకాకుళం. ఎస్ అంటే శ్రీకాకుళం. ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఏదంటే మనకి బే ఆఫ్ బెంగాల్. ఇవన్నీ కోస్టల్ ఏరియాస్ ఇక్కడ వరకు ఉంటాయి, ఇక్కడ వరకు కూడా ఉంటుంది అనమాట. చిత్తూరు తప్ప తిరుపతి వరకు కూడా మనకి బే ఆఫ్ బెంగాల్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ ఏంటంటే శ్రీకాకుళం. నెక్స్ట్ శ్రీకాకుళం ఎస్ అంటే శ్రీకాకుళం. నెక్స్ట్ వి అంటే విజయనగరం. షార్ట్ కట్ లో రాస్తున్నాను చూసుకున్నామా. ఎస్ అంటే శ్రీకాకుళం, వి అంటే విజయనగరం. ఇంకో వి ఉంది ఇక్కడ, చిన్న డిస్ట్రిక్ట్ అయిపోయింది. విఎస్పి అంటే విశాఖపట్నం అనమాట. ఓకేనా? అక్క ఏ అంటే కనుక దీని కిందన విఎస్పి కిందన అనకాపల్లి. ఓకే, మీకు షార్ట్ కట్ లో రాస్తున్నాను చూడండి. సో అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కే 2 ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, 2 కేలు ఉన్నాయి. అంటే అనకాపల్లి కిందనిది కాకినాడ, కాకినాడ కిందని కోనసీమ. 2 కేలు ఉన్నాయి చూడండి. ఓకే, కోనసీమ ఫస్ట్ కాకినాడ వస్తుంది, తర్వాత కోనసీమ. నెక్స్ట్ వర్క్ డబ్ల్యూకే అంటే వర్క్ అనమాట. వర్క్ అంటే ఇదేంటి? వెస్ట్ గోదావరి. ఓకే, వెస్ట్ గోదావరి డబ్ల్యూ అంటే. నెక్స్ట్ కే అంటే ఏంటి? ఇక్కడ వెస్ట్ గోదావరి కింద. ఇది వెస్ట్ గోదావరి. సో వెస్ట్ గోదావరి కింద ఏంటంటే కనుక కృష్ణ. కోనసీమ, వెస్ట్ గోదావరి, తర్వాత వచ్చేసి కృష్ణ. కే కృష్ణ. బి కృష్ణ తర్వాత బాపట్ల. బి అంటే ఏంటమ్మా? బాపట్ల. సో బాపట్ల తర్వాత పి 2 ఉన్నాయి మనకి ఇక్కడ. ఇక్కడ పి అంటే ప్రకాశం. ఇక్కడ అంటే పిఎస్ఆర్ నెల్లూరు అనమాట. ఇక్కడ పిఎస్ఆర్
నెల్లూరు. ఇక్కడ 2 పీ స్క్వేర్ ఉంది కదా, బీపీ తెచ్చింది. బి అంటే బాపట్ల, పి అంటే ప్రకాశం, నెక్స్ట్ వచ్చేసి పిఎస్ఆర్ నెల్లూరు అన్నమాట. సో తెచ్చింది 2 ఉన్నాయి ఇక్కడ. టీ తెచ్చింది, టీ అంటే తిరుపతి. సో తిరుపతి. నెక్స్ట్ వచ్చేసి సిహెచ్. సిహెచ్ అంటే ఏంటి మనకి చిత్తూరు అన్నమాట. సో తిరుపతి తర్వాత ఇది చిత్తూరు. సో ఇలా మనకి ఏంటంటే గనక 13 వచ్చాయి చూడండి. ఇలా కోస్టల్ వైపు ఫస్ట్ మనం కోస్టల్ వైపు ఉండేటువంటి డిస్ట్రిక్ట్స్ మనం ఐడెంటిఫై ఈజీగా చేసుకోవాలి. దానికి కోడ్ ఏంటంటే కనుక ఎస్వివి అక్క వర్క్ బీపీ తెచ్చింది లేదా తెప్పించింది. ఎస్వివి అక్క వర్క్ బీపీ తెప్పించింది అనేది గుర్తుపెట్టుకుంటే ఇటువైపు ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా యూ కెన్ ఐడెంటిఫై వెరీ వెరీ ఈజీలీ అన్నమాట. ఓకే, సో ఇటువైపు అయిపోయింది. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ లో ఉండేటువంటి ఈ లైన్ కూడా, ఈ బోర్డర్ లైన్ కూడా చూద్దాము. సో దానికి కూడా ఇంకొక కోడ్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో అదేంటనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇటువైపు మీకు ఈ కోడ్ అనేది గుర్తుపెట్టుకున్నారు. సో నెక్స్ట్ ఇది ఇటువైపుది. సో అంటే ఇవి 13 వచ్చాయి కదా. సో ఇవి కూడా 13 వస్తాయి చూడండి అటువైపు. సో 13 13 26 అన్నమాట. సో ఈ కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే కనుక పిఏ ఎందుకు, పిఏ ఎందుకు ఈ అంటే ఎన్పిఎన్ అంటే ఒక పేరు అనుకోండి, 3 కలిపి లెటర్స్. ఎన్పిఎన్ కోసం అడిగారు. చూడండి, పిఏ ఎందుకు ఎన్పిఎన్ కోసం అడిగారు. నెక్స్ట్ మళ్ళీ ఎస్ఏ అంటే ఒక నేమ్ అనుకోండి. ఎస్ఏ అంటే ఎస్ఏ కేజీఈ ఉంది చూడండి ఇక్కడ. ఎస్ఏ కోసం గోవిందు ఎందుకు అడిగారు. ఇక్కడ ఈ అనేది ఒకటే, ఈస్ట్ గోదావరికి ఇది ఒకటే అన్నమాట. సో ఈ అనేది ఒకటే లెటర్, మీకు అర్థం అవడం కోసం అన్నమాట. ఎస్ఏ అనేది ఒక నేమ్ అనుకోండి. ఓకే, ఎస్ఏ అనేది ఏంటంటే ఒక నేమ్ అనుకుంటే కనుక, ఎస్ఏ అనేది ఒక నేమ్ అనుకుంటే ఇక్కడ చూడండి, ఎస్ఏ కోసం గోవిందు ఎందుకు అడిగారు. సో ఈ అనేది మీకు ఈ అనేది ఒకటే. సో అడిగారు అనేది తెలియడం కోసం ఈ అనేది అంతే స్మాల్ లెటర్ పెట్టాను, సపరేట్ కాదు. ఇలా 13 ఉన్నాయన్నమాట మీకు. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం, పైన వద్దాం. అది కూడా పి. పి అంటే పార్వతీపురం, పార్వతీపురం మన్యం అనమాట. పి అంటే ఏ. పి అన్నాం కదా, ఏ అంటే కనుక ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్. తర్వాత ఎందుకు. సో ఎందుకు అంటే ఈ, ఇక్కడ ఏలూరు అనమాట. సో ఏలూరు. సో ఏలూరు కిందనే ఎన్పిఎన్. పిఏ ఎందుకు ఎన్పిఎన్ కోసం అడిగారు. ఎన్పిఎన్, ఎన్ అంటే చూడండి ఇక్కడ ఏలూరు తర్వాత నంద్యాల. సో ఏలూరు తర్వాత నంద్యాల, నంద్యాల తర్వాత పి. ఓకే, ఏలూరు కిందనే ఇక్కడ నంద్యాల కాదు, ఎన్టీఆర్ జిల్లా, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎన్ అంటే ఎన్టీఆర్. నెక్స్ట్ వచ్చేసి పి, పల్నాడు. పి అంటే పల్నాడు. సో తర్వాత ఇదంతా ప్రకాశమే కాబట్టి ఆల్రెడీ అందులోకి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేయాలి. పి తర్వాత మళ్ళీ ఏముంది ఎన్, ఇది నంద్యాల అనమాట. ఇది నంద్యాల. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ అంటే కనుక ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, పల్నాడు. నెక్స్ట్ వచ్చేసి నంద్యాల. ఇక్కడ కేఏ, కేఏ, కే అంటే కర్నూలు, ఏ అంటే అనంతపూర్, కర్నూలు అనంతపూర్. నెక్స్ట్ ఎస్ఏ కోసం గోవిందు ఎందుకు అడిగారు. ఎస్ఏ, ఎస్ సత్యసాయి బాబా డిస్ట్రిక్ట్ అనమాట. సత్యసాయి డిస్ట్రిక్ట్ ఇది. ఎస్ అంటే ఏ అంటే అన్నమయ్య డిస్ట్రిక్ట్. సో అన్నమయ్య డిస్ట్రిక్ట్ అనమాట ఎస్ఏ. ఈ 3 సపరేట్ అని చెప్పాను కదా. ఈ 3 కూడా ఏంటంటే కనుక బోర్డర్స్ తో సంబంధం లేకుండా చూడండి, 1 2 3. ఈ 3 కూడా బోర్డర్స్ తో సంబంధం లేకుండా మధ్యలో ఉంటాయి అన్నమాట. సో ఇటువైపు ఉన్నవి 13 అయితే ఇలా ఈ బోర్డర్స్ లో ఉన్నవి 10 వచ్చాయి. మిగతా 3 కూడా ఇందులోనే కలిపేసాను కోడ్ అనేది. ఏంటి ఇక్కడ ఎస్ఏ కోసం గోవిందు ఎందుకు అడిగారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వెళ్దాం ఇలాగా. కే, కేజీఎఫ్ లాగా కేజీ అనమాట. కే అంటే ఇది కడప, అంటే వైఎస్ఆర్ కడప అనమాట. జి అంటే ఇక్కడ గుంటూరు, మధ్యలో ఉంది చూసారా గుంటూరు అనమాట. సో అమరావతి మనకు అక్కడే ఉంటుంది. నెక్స్ట్ ఈ అంటే ఇక్కడ ఈస్ట్ గోదావరి, ఇక్కడ చూసారా ఏలూరు పక్కనే ఈస్ట్ గోదావరి కూడా వచ్చింది అనమాట. సో ఇలా మీరు ఈజీగా
26 డిస్ట్రిక్ట్స్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి, ఇటువైపు ఈ 13 గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఇది. పిఏ ఎందుకు ఎన్పిఎన్ కోసం అడిగారు, ఎస్ఏ కోసం గోవింద్ ఎందుకు అడిగారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇంకా ఈ గురించి మనం చెప్పుకున్నాము. ఏంటి, ఎస్వివి అక్క వర్క్ బీపీ తెప్పించింది. సో ఈ కోర్సు గుర్తు పెట్టుకుంటే 26 చాలా ఈజీగా, నేను ఆర్డర్ లో చెప్పాను. ఇలా ఇక్కడ నుంచి ఇలా వచ్చాము, చిత్తూరుతో ఆగాము, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ అన్నమయ్య వరకు ఆగి ఇలా వెనక్కి వెళ్ళాము. ఇలాగా కడప, మళ్ళీ గుంటూరు, నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ గోదావరి. కడప, గుంటూరు, ఈస్ట్ గోదావరి. సో ఈ రకంగా మనం ఈ 3 కూడా కలర్స్ మార్చుకొని చూడండి, మీకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి కడప అంటే మధ్యలో వచ్చిన 3 చూడండి ఒకసారి. నెక్స్ట్ గుంటూరు, నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ గోదావరి. ఇలా మనకి మధ్యలో 3 ఉన్నాయి డిస్ట్రిక్ట్స్ అనేవి, కడప, గుంటూరు, ఈస్ట్ గోదావరి. ఇలా అంటే ఇలా వచ్చి సో ఇలా వెళ్ళింది అనమాట మ్యాప్ అనేది. సో ఈజీగా గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. మరొక కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.